अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे भवन्तु भवदां श्रीरामवैवाहिकाः स्वस्ति श्री चांद्रमान శోభకృష్ణామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి అనగా సరియోగ తేదీ 14/2/2024 బుధవారం రోజున ఉదయం 10:58 రేవతి నక్షత్రం యొక్క మేషలగ్న శుభపుష్కరాంశ సుముహూర్తమున చెన్నై వాస్తవుడైన కొన్నూరు రంగరాజుడు అనురాధారకుడు పుత్రుడు చిరంజీవి సత్యసాయి చైతన్య వెంకటరాజుకు అలాగే హైదరాబాద్ వాస్తవుడైన వైశాలి శ్రీనివాసులు రాజేశ్వరి దంపతుల ఏకైక పుత్రికను చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాయి భావనిచ్చి చెన్నై వెంకటేందు శుభ మాణిగ్రహం చేయడము బ్రాహ్మణోపేత నిశ్చయపోయిన శుభరత్న పత్రిక ఉభయోహం చంద్రతారామ శ్రేష్టం మంగళం మహరు శ్రీ 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 ఓం ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాండాయదాన్ ధ్రువం భగవన్ ధ్రువేణ హవిజా తస్మై దేవాధిపతి అయం చ
సిగ్గుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు ఆలంటుంటం మంతరం తుంటం మౌన వీణల మంగళం తుంటం డోలు తుంటం డోలకు తుంటం డోలలు విన వేడుక తుంటం ఆలంటుంటం మంతరం తుంటం మౌన వీణల మంగళం తుంటం డోలు తుంటం డోలకు తుంటం డోలలు విన వేడుక తుంటం డోలలుపిన వేడుక టంటం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరనే కళ్ళల్లో వచ్చి నిద్దురదోచావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అత్తరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందనం ఫలించి మాట ఫలించి పంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టుంటం మంతరం టుంటం మౌన వీణల మంగళం టుంటం డోలు టుంటం డోలకు టుంటం డోలలు విన వేడుక టుంటం ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్నా ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవాకిళ్ళలో ముగ్గులాగా ఉన్నా ఓ నీలాల నింగినే నీ కళ్ళకద్దిన నీ చూపు విరుపులే వేల మెరుపులా మేఘాల తీరుగా అయ్యో సారీ సారీ ఈయన చూస్తే ఆ పాట కాదు మంచి పాట పాడాలి మరి సచిన ఓకేనండి ఫంక్షన్ మంచి పాట ఇంకా మంచి పాట ఇంతకంటే స్వాగతం సుస్వాగతం విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను నేను సో చూడ చక్కని జంట కన్నులకు పండవించేటటువంటి జంట అంటారు కదా అలా అనిపిస్తుంది ఒక జంట చూస్తుంటే ఒకసారి వాళ్ళిద్దరి కోసం చేతుల గారి కోసం అలాగే భావన గారి కోసం అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి స్టేజ్ ఆగండి ఓకే నేను కూడా ఎక్కిస్తాను అంటే చూడబోతే జంట అని మనం కూడా అనుకోవాలి కాబట్టి చక్కటి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసుకోండి సో చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే మీకోసం చక్కటి ఎంటర్టైన్మెంట్ అలాగే గేమ్స్ అన్ని కూడా రెడీ ఉన్నాయి హాయ్ అండి అందరూ ఒకసారి మమ్మల్ని మా అమ్మ ఫోన్ చేయి ఒక్క నిమిషం అందరూ పెట్టుకుంటా నేను మా అమ్మ ఫోన్ చేయి మీ అమ్మ ఫోన్ ఎందుకు చంద్రబాబు ఎక్కడుంటుందంటే ఒకటి అవకాశం అని చెప్పారు చూడండి అక్కడ ఎంతమంది చంద్రబాబు ఉన్నారు మొత్తం చంద్రబాబు నాకు పెద్ద చంద్రబాబు అక్కడ ఉంది లక్ష్మీదేవి గారి చంద్రబాబు ఒకసారి మా అమ్మ ఫోన్ చేయి ఎందుకు పుల్లు ఎక్కడ ఉంటారంటే చూడాలి పుల్లు ఇక్కడ ఉన్నాయి కదా వాళ్ళ పుల్లు కాదు సింహాలు అదే పుల్లు సింహాలు మామూలు లేదు కదా అంటారు మామూలు ఎనర్జీ కాదు సో మరొకసారి సో చిరంజీవి చేతన్ గారు అలాగే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భావన గారు ఎంగేజ్మెంట్ సెరమనీని పురస్కరించుకొని విచ్చేసిన ఐదు కుటుంబాల బంధువులందరికీ కూడా స్వాగత సమాజం తెలియజేసుకుంటూ సో సో చెప్పండి ఇంతమంది ఫంక్షన్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఫంక్షన్ వచ్చి ఎవరు అడుగుతున్నా
ఇంకా కదా ఏమైనా మైండ్ దొరుకుందా ఎంత దాంట్లో గుర్తు కూడా లేదు. ఇంత పెద్దగా ఫంక్షన్ పెట్టి ఎంగేజ్మెంట్ సెరమనీ చేస్తుంటే ఫంక్షన్ కొంచెం బుద్ధి కూడా అలాంటివి ఉన్నాయి. అని ఇప్పుడు ఏం మాత్రం అందరూ తెచ్చుకుంటే అందరూ చూస్తున్నారు. సో లక్షణ నువ్వే చెప్పు లక్షణ అందరూ చూసి బీపీ తెచ్చుకుంటామంట. బీపీ తెచ్చుకుంటే బీపీ అక్కడ బియ్యం వస్తాం వస్తుంది కదా. కామెడీ చేస్తున్నాడు అది కాదు. నోట్ ఎందుకు చేస్తుంది నోట్ వేస్తుంది. నేను నోట్ లేకపోతే నా నోట్ వస్తుంది. నోట్ ఎవరైనా వస్తుంది. హలో ఏం తెలుసుకోవాలి? చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళు అబ్బా ఎలక్షన్స్ వస్తున్నాయి. రాత్రి కేసీఆర్ మాట్లాడినా ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా జైల్లో కలిసి వచ్చిన సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన ఫోన్ లో ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టాను. హలో ఫేస్ గురించి మాట్లాడదు. ఎందుకంటే అలా ఇలా వస్తుంటే అందరూ ఏమన్నారు సార్? ఏమన్నారు? కాదు ఆహారం వాళ్ళు అన్నారు అన్నమాట. ఆహారం కాదు ఈ ఆహారం అన్నారు. అమ్మాయిలు అబ్బాయిలందరూ కలిసి అయ్యా బాబు ఏమందం మాడితే ఏమందం మాడితే అన్నారు సార్. మీరే చెప్పండి సార్. అయ్యో బాబా ఏమందం అన్నారంట. అయ్యో బాబా ఏంటి మందం అన్నారు. మందం కాదని అది అన్నమే. ఈ మధ్య నా కాలేజ్ ఫ్రెండ్స్ పిలిచి అతను ఏమంటారు? ఏమైనా అప్పట్లో అచ్చం పూత పూతలేకుంటారు విషయం అలా ఉండేవాడు ఇప్పుడు అలాగే ఉండాలంటారు. నువ్వే చెప్తుందా తుప్పట్లో ఎప్పుడైతే ఉంటాడు అప్పుడు పూతలేకి చెప్పు వినోది హత్యేస్తున్నావు. ఇప్పటికీ నన్ను కాలేజ్ అమ్మాయిలు చూసి SMS కొడుతుంటారు. గంట ఒక SMS వచ్చింది. కాలేజ్ అమ్మాయిలు ఈ వయసులో SMS చేస్తున్నారట. ఎవరు అమ్మాయి ఒక పేరు చూపించు. అమ్మ చూస్తే కలిస్తాను ఆ పేరు చూసి అది చదువుకోమని చెప్పేది. అందుకు అది కాకమాటాలి కాదు. కస్టమర్ కేర్ కి కాకమాటాలి పేరు సంబంధం ఇచ్చిన మాట. కస్టమర్ కేర్ నేను ఇంట్లో నుంచి కాకమాటాలి అనుకోండి ఇక్కడ కూడా పెట్టాను. అయ్యో సరే కానీ ఏంటి ఓ తెగ తెలివైన వాళ్ళని పుంజుకొని పోతున్నాడు. మగవాళ్ళంటే తెలివైన వాళ్ళు ఏమన్నా అంతేనా కదా? ఏదైనా మగవాళ్ళు తెలివైన వాళ్ళు ఆడవాళ్ళు తెలివైన సగవాళ్ళు ఆడవాళ్ళు తెలివైన దగ్గర సప్పలు కొట్టు. ఆడవాళ్ళు తెలివైన కాదా? అయితే సప్పలు కొట్టాలి. మగదాన్ని కూడా సప్పలు కొట్టాలన్నా. సరే బాగుండగా అన్నాడు. బాగుండగా నువ్వు చెప్పండి. ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు మగవాళ్ళు తెలివైన వాళ్ళ? ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు చక్కగా ఖర్చు చేస్తారని మగవాళ్ళు జీతం అంతా తెచ్చి వాళ్ళు సేఫ్ ఇస్తారు. అయితే నేను క్వశ్చన్ చెప్తా ఆన్సర్ చెప్పు. ఆన్సర్ అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు. సరే అడుగు. ఇప్పుడు మన ఇద్దరు ఇలా రోడ్డు మీద వెళ్తున్నాం. వెళ్తున్నాం. ఒకటి ధనమున్న మూట ఒకటి జ్ఞానమున్న మూటది. నువ్వేం చూసుకుంటావు? ఆడవాళ్ళు అయితే ధనమున్న మూట తీసుకుంటారు. మేమైతే జ్ఞానమున్న మూట తీసుకుంటాం. అవును ఎవరికి తెలియదు అదే తీసుకుంటారు. ముందే అది ఇంకంటే అయిపోతుంది. ఇప్పుడు ఆ రోజు ఎవరు మీరు వెళ్తున్నాం. పది పది అంటే గెలిచేదే కాబట్టి చెప్తూనే ఉంటా. సరే ఒక 2,000 రూపాయలు నోటు ఒక 500 రూపాయలు ఉంటుంది. నువ్వేం తీసుకుంటావు? నేనైతే 500 రూపాయలు నోటు తీసుకుంటా. నేను 2 తీసుకుంటా. మరి సచ్చినాడు 2,000 రూపాయలు చెల్లెట్లేదు. సరే లాస్ట్ క్వశ్చన్ నువ్వు అడుగు నేను చెప్తా. అడుగు. అడగమంటావా? ఖచ్చితంగా అడుగు. ఖచ్చితంగా. ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి. ఇప్పుడు చూడండి చైతన్య గారు అలాగే భావన గారు చక్కని వివాహం చేసుకొని లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని ఇరు కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని మనకు ఒక గోల్ ఉంది. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా నూతన చక్కని ఆశీర్వదించాలని ఒక గోల్ ఉంది. మా ఏరియాకు ప్రస్తుతాలు మన ఈవెంట్ పిలవాలని గోల్ ఉంది. అలాంటి గోల్స్ మీకేమైనా ఉన్నాయా? మా ఇంటి పక్కన పల్లెటూరు ఉంటుంది. రోడ్డు ఫుట్బాల్ ఆడుకుంటారు. గోల్ రోడ్డు చేస్తుంటారు ఈ బాల్ని. ఫైర్ స్టేషన్ లో మాట్లాడి మగవాళ్ళు పనిచేస్తారు. మీరు ఆడవాళ్ళు ఎందుకు పనిచేస్తారు? అన్నప్పుడు మీ సభలు పడాలి ప్రశ్నకి. మగవాళ్ళంతా సభలు పడతారు. ఈ క్వశ్చన్కి నేను చెప్పాను మనం గెలుస్తాం. మగవాళ్ళు గెలుస్తారు ఫస్ట్ తర్వాత అరే ఏదైనా చెప్పడం లేదా మన మగవాళ్ళు ఫైర్ స్టేషన్ లో మన మగవాళ్ళు పనిచేస్తారు. ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? అదో ఆ ఇద్దరు చూడు మామూలు కాదు. నరేంద్ర మోడీ చైనా సీఎం పిఎం ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు చూడు. అలా పెట్టారు ఇద్దరు. ఏం మాట్లాడుకుంటారా? సరే ఒకసారి గట్టిగా సపోర్ట్ అనుకుంటారా? గట్టిగా దేవన్నా ఈ క్వశ్చన్ మనం గెలుస్తున్నాం. మొదలు చెప్పు. చెప్పాను క్వశ్చన్ ఏంటి? నువ్వే చెప్పావు సార్ క్వశ్చన్. ఫైర్ స్టేషన్ లో ఎప్పుడు చూసినా మగవాళ్ళే పని చేస్తుంటారు. ఆడవాళ్ళు ఎందుకు పని చేయాలి అది క్వశ్చన్. ఆడవాళ్ళకు మంట పెట్టింది పాత్రలు రాదు కాబట్టి. అర్థమైందా? అది అంటే మా ఆడవాళ్ళ పొద్దు లేచిన వెంటనే భర్తలకు టిఫిన్ వండడానికి
పంపించడానికి వాళ్ళ స్కూల్ పంపించడానికి సరే సరే అని ఈ మాట మాట్లాడుతున్నాం. ఒకసారి మా ఆడవాళ్ళతో వెళ్ళి చక్కగా మాట్లాడితే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు మాట్లాడితే బాగుంటాయి. సినిమా ప్రమోషన్ రాలే పాపం శాస్త్రం దిగేసి అది నేనే పెరుగుతున్న చెప్పినట్టు ఉంటుంది. సో మీరు ఎన్నో ఉన్నారు ఒకటే అనుకున్నాం. అప్పట్లో సౌందర్య గారి పట్ల మా బాధ అనుకున్నాం. సో అంత జరిగింది. ప్రపోజ్ చేశారా? ఇద్దరు చేయలేదా? పెళ్ళైన 3 రోజులు ఇలా ఉంటారు. అది చెప్పొకసారి చక్కగా ఎలా ఇంప్రెస్ అవ్వాలంటే అంతే ఇంప్రెస్ అవ్వకూడదు. నిజంగా ఇంప్రెస్ చేస్తే ఇంప్రెస్ అవ్వాలి. అప్పుడు ఇప్పుడు సరే బాగా సత్తా అయినవి అన్న సినిమాలో డిస్ట్రిబ్యూషన్ చేసి సినిమా బ్రాండ్ వాళ్ళు చూస్తున్నాడు. కొత్త వెరైటీ సినిమా అన్నది అంటే ఆయన ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత ప్రతి వైపు ప్రోటీన్ వెరైటీ ఏముంది సరే అంటే సరే అది ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు. మీరు ఆ వెరైటీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఒక స్పెషల్ అకేషన్ కోసం ఒక మంచి మూమెంట్ క్రియేట్ చేసి చెప్తామని చెప్పి. సో దానికోసమే అది బావడానికి బాగా తెలుసు. తెలీదా? సరే అయితే ఇది ఒక స్పెషల్ మూమెంట్ అని బాగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం కాబట్టి ఉంది కాబట్టి సో మామయ్య కూడా వచ్చేసి కొంచెం డిఫరెంట్ అని చెప్పేసి అంటున్నారని డిఫరెంట్ గా వచ్చేస్తాను. కానీ నాకు 2 days టైం కావాలి. ఇస్తారా మేడం? ఇస్తారా? ఈ లోపల అమ్మాయిని ప్రపోజ్ చేయండి. అంతే ఈ లోపల హలో మేము ఏదైనా సరే మొదలెట్టి తర్వాత పూర్తి చేశాక మేము మొదలు పెట్టాం. సరే ఓకే ఒక డీల్. ఫస్ట్ అమ్మాయి ప్రపోజ్ చేసి నెక్స్ట్ నేను ప్రపోజ్ చేసి అమ్మాయి నచ్చలేదంటే నేను రెండోసారి చేస్తాను. అంతేనా? ఓకే ఆవిడ మొహంలో ఫుల్ ఆఫ్ స్మైల్ మీరు తెప్పించిన తర్వాత మీరు రియాక్ట్ చేసుకోవాలి. అంతే రెడీయా? ప్రపోజ్ చేసేసేయండి. ఫస్ట్ అటు నుంచి ఫస్ట్ బాగా ప్రపోజ్ చేసి సెకండ్ నేను చేసినప్పుడు నచ్చకపోతే 2 సార్లు చేస్తా. చైతన్య గారు మీకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ సారి అంటే మీకు ఇది కూడా అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నాం. పెళ్ళైన తర్వాత మీకు ఏది ఫస్ట్ ఆప్షన్ అర్థం చేసుకొని ఫస్ట్ ఇచ్చిన అవకాశాన్ని సర్టిఫికేట్ పంచుకోవాలి. రెడీ? సరే చెప్పు. నీకు బిగ్గర్ సెకండ్ చూసుకోవాలా సింపుల్ ఫస్ట్ చూసుకోవాలి? సింపుల్ గా గ్రాండ్ గా 2 సార్లు చెప్తా. సింపుల్ గా గ్రాండ్ అయినా సరే సింపుల్ అయినా సరే మీ మనసులోని ప్రేమను తెలిసేలా చెప్పండి చాలండి. అవునా? అంతే కదా? సరే ఓకే. అయితే నాకు ఇచ్చే లవ్ ఎక్కువ నేను 2 సార్లు చేస్తా. ఓకే భావన ఐ లవ్ యూ. కాదు ఈరోజే పెళ్లి చేసేసారు. అప్పుడే సరే అంత చక్కగా మా బావగారు ప్రపోజ్ చేశారు. మరి మీరు చేయకుండా చేసేసారు. మీ వే ఆఫ్ స్టైల్ సూపర్ గా ఫెంటాస్టిక్ గా ఆయన ఎలా ఉండాలంటే ఇంప్రెస్ అయిపోయి భావన లైఫ్ లాంగ్ నీ ప్రేమ నేను దాసని చెప్పాను. అది చెప్పేయండి.
బాగా దగ్గర నిలబడు. సో నాకు తెలిసి ఇది కన్విన్స్ అయి ఉండదు. సో బాగా నచ్చిన ఒక విషయం వచ్చేసి ఈ బొకేలో ఏదో ఒక మూల ఉంది. సో అది కనిపెట్టి ఎంత తొందరగా తీస్తుందో అది దాన్ని పెట్టి బతకాలి. తీసి చూడాలి. తీసి కూడా చూడాలంటే ఓపెన్ చేయడం వైబాబు అన్ని తినిపించారమ్మా చక్కగా ప్రేమతో. ఏమండి ప్రేమ ఉంది కాబట్టి తలే తినిపిస్తారండి ఫస్ట్. నాకు నీ ఇష్టం మేడం. అప్పుడే మేడం సరే ఇప్పుడు అంత ప్రేమగా నేర్పించిన తర్వాత మీరు ఇంకా ఇంకా సో మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మీకోసం. యాక్చువల్లీ రెండోసారి కూడా ఇంకొకటి అనుకున్నది సో నిజంగా ఇది నాకు తెలిసి స్పెషల్ సర్ప్రైజ్. అన్ని ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయాలి, ఇది ఓపెన్ చేయాలి. అన్ని తినిపించేస్తారు ఇప్పుడు మీరు. బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. ఎంత కన్సర్న్ చూసారా మీరు? ఇచ్చేసి బొమ్మలు ఇచ్చేసి చూడండి, రెండు పెట్టాలి అడుగుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. సూపర్. ఇప్పుడు ఇంప్రెస్ అయ్యారా మీరు? అదే దీని హిస్టరీ బాగా చెప్తుంది. మామూలు కాదు, ప్రపోజ్ చేసి చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాక్సెప్ట్ చేశారు కదా ప్రపోజల్ ని? అయ్యో ఇప్పుడు భావన చేయాలి. చెప్పు. మేము ఫస్ట్ టైం షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు నచ్చింది చేయింది. ఆ రోజు కొనలేదు. థ్యాంక్ యూ ఆలోచిస్తారా మీరు? అయ్యో తెలుస్తుంది. సో చెప్పండి చెప్పండి, ప్రపోజ్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం మేము. మీరు ఒక మైక్లోనే చెప్తారు. ఫస్ట్ చూడడానికి కొంచెం దగ్గర చాలా బాగా నచ్చింది. ఆయన చూడు, నువ్వు నాతో మాట్లాడే విధానం బాగా నచ్చింది. ఇంకా ఫస్ట్ లుక్లోనే పడిపోయాను. మీరు ఫస్ట్ టైం చూసి అనుకోండి
ఉండేదని అప్పుడైతే ప్రేమతో ఇస్తూ నెరవేరుస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒకసారి ప్లస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడు చక్కగా చెప్తే అందరి కన్నా పండుగ వాళ్ళని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ ఎంగేజ్మెంట్ సార్. మా బ్యూటిఫుల్ గా వచ్చేస్తుంది వచ్చే స్టేజ్. సో అందుబాటులో అక్కడ ఒకరు 4 మెంబర్స్ ఇంకొకరి కావాలి ఇంకొకరి 6 మెంబర్స్ చాలా స్టేజ్ ఎనీ నేమ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్లేస్ చేసి ఉంటారు చైర్ లో. మీరు స్టార్స్ తీసుకొని మంచి గిఫ్ట్స్ ఇస్తాం ఓకేనా. సో ఇక్కడ పరిగెత్తే వాళ్ళు స్టార్స్ చేయించుకునే వాళ్ళు మీరే తీసుకురావండి. సో హెయిర్ ప్యాక్ చేసుకుని ఉంటే స్టార్స్ మీ హెయిర్ వాళ్ళైతే ఉంటుంది. వాళ్ళు పాపం కింద చూడడానికి వెళ్ళి అక్కడ పరిగెత్తారండి పాపం. రెడీనా 3 మెంబర్స్ ఒక్కరికి లెఫ్ట్ ఒక్కొక్కరు ఒక స్టార్లేనండి. ఇప్పుడు తీసుకెళ్ళండి 1 మినిట్ అయిపోయినండి. మీరు కింద దిగండి కింద తోసేస్తారు. అక్క జల్లోనే ఎక్కువ స్టార్స్ ఉంటాయేమో గ్రిప్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం. ఆడారండి అసలు శ్వాస 2 కొమ్మలకు వచ్చారు మామూలు కాదు నిజంగా లేదు అసలు కాదు. అదే వెరైటీరా 1 2 3 4 5 6 7 8 9 సో 13 ఒకసారి సౌండ్ డిపార్ట్మెంట్ ఉందా అండి? పాటలు ఉన్నాయా? సౌండ్ సో పాటలు ఉంటే కనుక ఇంత బ్యూటిఫుల్స్ వచ్చారు కాబట్టి స్టేజ్ మీద ఒక 2 స్టెప్లు వేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. పాట ఏదైనా పెట్టండి. ఎవరు అసలు చేయలేదు. ఇంకోటి ఏమైనా తెలుసా ఆడవాళ్ళు ఎక్కువగా ఉపయోగించాలి
పొట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదు ఏం సెక్షన్ చేస్తున్నారు? చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా పొట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సరే సరే త్వరపడకో సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఓ ఎవరెనకో ఇది సరిపోదా సూటిగా చెప్పలేను చాటుగా దచలేను తీరని ప్రేమ నేను నిన్నెలా చేరుకోను ఎందుకొచ్చావో నువ్వు నాలోకి వేల రంగుల్లో వెలిగాని ఊపిరిచ్చావే గుండెలోగిలికి వెండి మబ్బుల్లోన తిరిగాని నిమిషమైన నిను వదిలి నిలువలేని మనసు ఇది తనను తానే మరచినది రెండుగా చీలని ఆకాశం ముక్కలై పేలని భూగోళం ఎన్నడూ నేనిలా నీ కోసం ఉండనా నువ్వంటే ఇష్టమే నువ్వంటే ప్రాణమే నా గుండెల్లో చెరగని కలను నా వంక చూడవే నా జంట చేరవే నా
లేని కంటి పాపై చెలియా నేను చూస్తున్నా అంతులేని నీ మౌనమే నిలువున కాల్చిన నింగి తీరాల చందమామ నువ్వు నేలదారుల్లో గడ్డి పువ్వు నేను అయ్యో దూరం చాలానే నీతో నేను సరిపోనే అయినా నిన్ను ప్రేమించానే కురిసే నీ సిరి వెన్నెలను అడిగానే పువ్వులా కోరుకున్నా ముళ్ళుగా గుచ్చుకోకే ప్రేమగా వేడుకున్నా కాదని వెళ్ళిపోకే చీకటి ఉంది ఏమి తోచకుంది చెత్తను లేని లోటుగా మనసు ఆగనంది మార్గం ఏమిటంది మరలా నిన్ను చేరగా కనుల ముందే ఉన్న నిన్ను చూసి చూడనే లేదుగా కన్నా నిన్ను వదలకుండా ప్రేమ నువ్వంటే ఇష్టమే ఓ ప్రేమ నువ్వంటే ప్రాణమే ఓ ప్రేమ నువ్వెంటో తెలియక పొరపాటైనదే ఓ ప్రేమ నా బాధ చూడవే ఓ ప్రేమ నా చెంత చేరవే ఓ ప్రేమ నా పిచ్చి ప్రేమను మన్నించవే ఓ ప్రేమ మనసులోనే నిలిచిపోకే మై మరుపుల మధురిమో పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో మనసు తెలపక మనసులోనే నిలిచిపోకే మై మరుపుల మధురిమో పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో మనసులోనే నిలిచిపోకే మై మరుపుల మధురిమో పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో
ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి